తోట మొత్తం పోయినట్టే అని చెప్పారు. పక్క రైతులు ఈయనకేం పని లేదు, ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశాడు అసలు ఏంటి అన్నారు. రైతుల్ని మోసం చేయకూడదు. ఫస్ట్ రైతు ఈ రోజున దేశానికి వెన్నెముక అంటున్నాం కదా, ఆ రైతును అడ్డే మనం విరగొట్టామనుకోండి లాభం లేదు కదా. యూరియా వేస్తాం అనుకోండి ఒకేసారి పెరుగుతుంది, తుఫారు వచ్చింది అనుకోండి పడిపోతుంది. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం శ్రీనివాసపురంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ పారుపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సుమారుగా 5 ఎకరాల్లో 18 రకాల డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తున్నారు. సో మొక్కలు ఎక్కడ తెచ్చాడు, ఎంత సైజులో ఈ మొక్కలు నాటుకోవాలి, దీనికి ఎలాంటి ఖర్చు ఉంటుంది, ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ముందుగా మీరు ఇంగ్లీష్ వర్డ్ క్రియేటర్ గా ఉన్నారు సార్, ప్రొఫెసర్ గా పనిచేశారు సార్. వ్యవసాయంలోకి రావాలని ఎందుకు అనిపించింది సార్, చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు వ్యవసాయ కుటుంబం అన్నమాట. సో వీళ్ళు వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయం చేస్తుంటే చూసాం వాళ్ళ బాధలు అన్ని. అంటే ఏ విధంగా వాళ్ళకి రాబడి వస్తుంది, అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, దాని మీద ఆదాయం ఎంత వస్తుంది చూసాం. అంటే మామూలుగా చేస్తుంటే మామూలు పంటలు అయితే అంటే ఇంతకుముందు కందులు, పెసలు, మినువులు అవి వేసేవాళ్ళు అనమాట. ఎక్కువ సాగర్ రాకముందు. సాగర్ వచ్చిన తర్వాత వరి వేస్తున్నారు. వరి మీద ఎంత మిగిలినా గానీ 20,000, 30,000 మిగిలాయి అనమాట. దాని బదులుగా మంచిగా వేరే ఎగ్జోటిక్ ఫ్రూట్స్ లాంటి ఏమన్నా వేస్తే మంచిగా లాభం ఉంటుంది అని చెప్పి ఆలోచనతోటి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, అవకాడో ఇలాంటివి ఆలోచించాను. వాటిల్లో డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య ఎందుకంటే అన్ని రకాలుగా మనకి చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా. హెల్త్ విషయంలో ప్రతి ఒక్క డాక్టర్ ఈ రోజుల్లో సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి గుండె జబ్బులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, అదేవిధంగా లివర్ కానీ, జీర్ణశక్తికి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చర్మ సౌందర్యకు కానీ అన్నిటికీ చాలా మంచిగా ఉంది. అంటే ఇది దాదాపు మనం ఇంకో రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారణ అంటాం చూడండి. అంటే దానిలో దాదాపు సగం గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఉన్న ఫ్రూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని ఇలాంటిది వేస్తే కొంతవరకు మన ఆరోగ్యం బాగుంటుందని, ముఖ్యంగా దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే మామూలు పద్ధతుల్లో, అంటే మన వరి పొలాలకు వేసేటట్టుగా యూరియా, డిఏపి అవన్నీ వేస్తూ పండిస్తున్నారు. ఆ విధంగా కాకుండా సేంద్రియ పద్ధతిలో లాభం మనకి తక్కువ ఉన్నా గానీ మనకి కొంతవరకు మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అవతల జనాల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంటే 10 మందికి మనం సేవ చేయకపోయినా గానీ మనం ఇది ఒక బిజినెస్ లాగానే చేస్తున్నాం. కాకపోతే ఆ చేసే బిజినెస్ జెన్యూన్ గా ఒకరిని మోసం చేయకుండా మంచిగా చేద్దామని చేస్తున్నాం అనమాట. ఇండియాకి ఎప్పుడు రావడం జరిగిందండి? మరి ఇండియాకి 2019 లో వచ్చానండి. 2019 నుంచి మీరు రాగానే అగ్రికల్చర్ స్టార్ట్ చేసారా? వచ్చిన తర్వాత 1 year టైం తీసుకున్నానండి. రాకముందే అక్కడ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే ఈ ఫ్రూట్స్ చూస్తున్నాం కదా, అవకాడో ఒకటి, డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, ఇలాంటివి కొన్ని చూస్తూ ఉన్నాం. చూసి దీంట్లో అంటే చూడడానికి కాస్ట్లీ ఉంటున్నాయి ఇవి కొనాలంటే. అప్పుడు ఒక్కొక్కటి కొనాలంటే మన ఇండియా వచ్చిన తర్వాత ఈచ్ వన్ 500 దాకా ఉంది కేజీ. దాని తర్వాత 300కి వచ్చింది, 200. ఇప్పుడు అందరు పండిస్తున్నారు కాబట్టి రేట్ తగ్గిపోయింది. సో అక్కడ చూసిన తర్వాత దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని తెలుసుకొని ఇది మన దగ్గర ఎందుకు చేయలేము అని ఆలోచనతో చేసాం అనమాట. ఎన్ని వెరైటీస్ సాగు చేస్తున్నారు ఈ 5 ఎకరాల్లో? ఈ 5 ఎకరాల్లో అంటే 4 acres లోనేమో 8 వెరైటీస్ ఉన్నాయండి, 9 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అవతల 1 acre కొత్తగా వేసామండి. ఆ 1 acre లో ఇంకో 9 వెరైటీస్ పెట్టాం అనమాట. ఏమేమి వెరైటీస్ పెట్టారు? తైవాన్ పింక్ అండి, మేజర్ గా తైవాన్ పింక్, తైవాన్ జంబో మేజర్ గా ఉంది. మన కాడ రెగ్యులర్ గా అదే సాగు చేస్తుంటారు. దాని తర్వాత సియామ్ రెడ్ ఒకటి, రోబెల్ రెడ్ ఒకటి, దాని తర్వాత మొరాకెన్ రెడ్, ఆసిస్ వైట్ అంటే ISIS వైట్, దాని తర్వాత వియత్నామీస్ వైట్, దాని తర్వాత ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో అని ఒకటి. ఇంతవరకు ఈ 4 acres లో ఉందండి. ఆ 1 acre లో వచ్చేసి జైన్ వెరైటీ ఒకటి మలేషియా నుంచి తెప్పించాను మొక్కల్ని. ఆ జైన్ వెరైటీ కొంత. దాని తర్వాత కాస్టారికా సన్సెట్ అని మా ఫ్రెండ్ రాజస్థాన్ లో వర్క్ చేస్తాడు ఆర్మీలో. అతను చెప్పాడు, అంటే ఇక్కడ మనకి ఏమైతుందంటే అండి, ఈ డ్రాగన్ ఫ్రూట్, ఈ డ్రాగన్ మొక్కలు ఎండాకాలం వచ్చే వరకే ఈ తైవాన్ పింక్ లాంటి ఏమవుతున్నాయంటే అమెరికన్ బ్యూటీ అలాంటి yellowish వస్తున్నాయి. yellowish వచ్చిన తర్వాత దానికి చైనా క్లే లాంటి మనం అప్లై చేస్తున్నాం. ఇట్లాంటివి లేకుండా కంప్లీట్ గా సమ్మర్ లో కూడా గ్రీనిష్ గా వచ్చే వెరైటీ ఉంది అని చెప్పాడు.
రాజస్థాన్ వెళ్ళి చెక్ చేశాను. కాస్టారికా సన్సెట్ అని ఒక వెరైటీ ఉందండి, ఆ వెరైటీ కూడా తీసుకొచ్చి పెట్టాను ఈ ఇయర్. నర్సరీ కూడా డెవలప్ చేస్తున్నాను అదే కాస్టారికా సన్సెట్ తోటి. మీరు అక్కడ నుండి మలేషియా నుండి తెచ్చినా, రాజస్థాన్ నుండి? మలేషియా నుంచి తెచ్చినాయి, రాజస్థాన్ నుంచి తెచ్చినాయి, రెండు నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే అది సమ్మర్ లో కూడా ఎల్లో ఇష్యూ రాదు, సమ్మర్ లో అసలు ఎల్లో ఇష్యూ రాదు. అదే విధంగా ఈ జైన్ వెరైటీ ఉంది చూడండి, జైన్ లో కూడా జైన్ జంబో వెరైటీ తెచ్చాను నేను. అంటే మామూలుగా జైన్ వెరైటీ 300, 400, మాక్సిమం 500 వస్తుంది. ఇది జంబో మినిమం 400 వస్తుంది అనమాట. వస్తుంది, గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది, బ్రాంచెస్ స్ప్రెడ్ అవుతాయి బాగా. మనం ఈ ప్రస్తుతం ఈ ముదురు తోటలో ఉన్నాం, ముందుగా వేసిన 2.5 సంవత్సరాల క్రితం వేసిన తోటలో ఉన్నాము. ఇప్పుడు మనం అక్కడ ఆ తోటలోకి వెళ్ళినప్పుడు చెప్తాను, చూడండి ఆ గ్రోత్ కూడా ఎలా ఉందో మనకి అర్థం అవుతుంది. ఈ 18 వెరైటీలలో సార్ బెస్ట్ ఏదంటారు మీరు? సార్ ఎక్కువ స్టాక్ ఉండాలంటే అమెరికన్ బ్యూటీ జనరల్ గా ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది, కానీ సైజ్ తక్కువ వస్తుంది. తైవాన్ పింక్ బానే ఉంటుందండి, ఎక్కువ మంది తైవాన్ పింక్ వేస్తున్నారు, లేదా సియామ్ రెడ్, ఈ రెండు బాగుంటాయి. కాయ సైజ్ లో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా, అది శ్రీరామ్ రెడ్డి కానీ సియామ్ రెడ్ బాగా సైజ్ వస్తుందండి, అది తక్కువ రాదు, చాలా ఎక్కువ వస్తుంది సియామ్ రెడ్. కేజీ కింద వస్తున్నాయి, కేజీకి 2-3 అండి, మాక్సిమం 4, ఒక్కొక్కటి 500 గ్రామ్స్. 500 గ్రామ్స్ వస్తాయి. అంటే మనం పెట్టిన సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఇవ్వాలండి, మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఇస్తుంటే కాయ సైజ్ కూడా మంచిగా పెరుగుతుంది, గ్రోత్ బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాయ సైజ్ సరిగా రాదని, ఈ వెరైటీ చూడండి, ఇది అమెరికన్ బ్యూటీ. దీన్ని చూడగానే కనుక్కోవచ్చు ఎట్లా అంటే ఈ కొమ్మలు కూడా అంటే ఈ బ్రాంచెస్ అన్ని కొంచెం సన్నగా ఉంటాయి, ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఇది అమెరికన్ బ్యూటీ, గుత్తులు కాయలు ఎక్కువ కాస్తుంది, కానీ సైజ్ తక్కువ వస్తుంది. 200 నుంచి 400 అట్లా వస్తుంది అనమాట. కాకపోతే మనం మంచిగా సూక్ష్మ పోషకాలు ఇచ్చాం కాబట్టి చాలా మంచిగా వస్తుంది. ఎక్కువ సమ్మర్ లో ఎల్లో ఇష్యూ బాగా, ఈ ప్రాబ్లం బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్ సాగులో. అవునండి. సో అది నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఈ పైన ఉంది కదా, మనం 10 feet పోల్ ఉపయోగించాం. అవును. ఈ పైన నుంచి ఒక లైన్ తీసుకొని దానికి మైక్రోజెట్ ద్వారా అంటే స్ప్రింక్లర్లు యూజ్ చేసి వాటర్ స్ప్రెడ్ చేసాం అనుకోండి, కొంతవరకు చల్లదనం వచ్చేస్తుంది తోటకి. ఇంకా ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మన చైనా క్లే అని ఉంటుంది, వైట్ కలర్ మన సున్నం లాగా ఉంటుంది చూడండి, అలాంటి స్ప్రే చేస్తే బాగుంటుంది. కాకపోతే ఆ సున్నం స్ప్రే చేసినప్పుడు పైన మనం ఏమీ స్ప్రే చేయకూడదు, వేప నూనె అలాంటిది స్ప్రే చేయకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది పూర్తి సేంద్రియ పద్ధతిలో తయారు చేసే తోట అనమాట. ఎకరంలో ఎన్ని మొక్కలు పడతాయండి? ఒక ఎకరానికి మామూలుగా పోల్ సిస్టమ్ అయితే అంటే రింగ్ సిస్టమ్ అయితే 2000 పడతాయండి. ఎట్లా అంటే ఒక్కొక్క పోల్ కి 4 మొక్కలు వేస్తారు, 500 పోల్స్ పెడతారు, 2000 మొక్కలు వచ్చేస్తాయి. ఒక పోల్ కి 4 మొక్కలు చొప్పున 2000 వస్తాయి. మనం పూర్తిగా ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నారు కదా మీరు. ట్రెల్లిస్ విధానంలో ఏమైతుందంటే అండి, పోల్ టు పోల్ మనం ఏం చేసామంటే 10 feet తీసుకున్నాం. 10 feet లో మనం ఒక్కొక్క పోల్ కి 16 పెట్టాం, అంటే 8 ఇలాంటి బెదురుగాళ్ళు ఉన్నాయి చూడండి, ఇవి 8 పెట్టామండి. ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఇటు ఒకటి అటు ఒకటి మొక్క పెట్టాం అనమాట. ఈ మొక్క పెట్టడం వల్ల 16 మొక్కలు వచ్చేస్తాయి ఒక లైన్ లో. అంటే పోల్ టు పోల్ అంటే 1.25 feet అండి, ఇది 1.5 feet లో మొక్క పెడతాం. ఇట్లా 10 feetలలో మనం 8 మొక్కలు పెడతాం, అంటే 8 లైన్లు వస్తాయి. 8 లైన్లు 16 మొక్కలు వచ్చేస్తాయి దీంట్లో. రకమైన అంతే పెట్టాలా? ఏ రకమైన అంతే పెట్టాలండి. కాకపోతే దీనికి ఏమైందంటే అండి, ఇంకా బాగా గుబురుగా వచ్చాయనుకోండి, వీటిని కట్ చేసుకోవాలి మనం. బ్రాంచెస్ ఒక 2 years ఇట్లానే బాగా కాయలు కాసినాయి అనుకోండి, ఆ బ్రాంచ్ ఉంచకూడదు, కొత్త బ్రాంచ్ తీసుకోవాలి. మళ్ళా కొత్త బ్రాంచ్ కి మళ్ళీ ఇట్లానే వచ్చేస్తాయి, అప్పుడు ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇలా అయితే ఈల్డింగ్ తక్కువ వస్తుంది అనమాట. వచ్చిన బ్రాంచెస్ కట్ చేసుకోవాలి, అంతే. కట్ చేసుకుని దాన్ని ఏం చేస్తారు? నర్సరీ చేస్తారా? నర్సరీ చేస్తామండి. కొంతమంది ఇలానే కటింగ్స్ డైరెక్ట్ తీసుకెళ్తారు, కొంతమందికి ఏమో వేర్లు వచ్చిన తర్వాత నర్సరీ తయారు చేసి వేరే ద్వారా ఇస్తాం అనమాట. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే, బ్రాంచెస్ కాయలు ఎక్కువ వచ్చిన బ్రాంచెస్ కట్ చేసి మాత్రమే నర్సరీ చేయాలి. అవునండి. దాని ద్వారానే కొత్తగా వచ్చే రైతు. ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఏం చేస్తున్నారంటే అండి, 6 నెలలది లేకపోతే 1 yearది బ్రాంచెస్ కట్ చేసి ఎవరు చూడరు కదా అని చెప్పి అవి అట్లానే పంపించేస్తున్నారు వేరే చోటకి. అలా మోసం చేయకూడదు రైతుల్ని. రైతు నష్టపోతాడు కదా. రైతుల్ని మోసం చేయకూడదు, ఫస్ట్ కమర్షియల్ గా ఉండకూడదు. ఈ విషయంలో ఏంటంటే ఏదున్నా ఫ్రాంక్ గా చెప్పాలి.
ఇప్పుడు ఈ కొమ్మ ఉందండి, దీనికి ఎక్కడన్నా ఫ్రూట్ వస్తేనే ఆ కొమ్మని కట్ చేసి మనం మొక్కగా పెడితే, అది ఎక్కువ సైజు ఉన్నది పెడితే వాళ్ళు కూడా కొంచెం మంచిగా లాభపడతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే రైతు ఈ రోజున దేశానికి వెన్నెముక అంటున్నాం కదా, ఆ రైతును అడ్డే మనం విరగొట్టామనుకోండి లాభం లేదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే చేసే పని మంచిగా చేసి ఈ విధంగా చేస్తున్నామని ఖచ్చితంగా చూపించాలి. కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ సాగును కొంతమంది సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తారు, కొంతమంది ఈ పెస్టిసైడ్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. ఓకే. సో పెస్టిసైడ్ యూజ్ చేస్తే కాయ సైజ్ లావు రావడం జరుగుతుంది, తొందరగా పంట దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పేసి మార్కెట్ లో చూస్తుంటాం. మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు? ఇప్పుడు కరెక్టే అండి. మనం ఇప్పుడు మామూలు పంటలు చూస్తున్నాం, వరి అలాంటి యూరియా వేస్తాం అనుకోండి ఒకేసారి పెరుగుతుంది, తుఫారు వచ్చింది అనుకోండి పడిపోతుంది. ఆ విధంగా కాకుండా మనం సేంద్రియ పద్ధతిలో చేసామనుకోండి స్టార్టింగ్ నుంచే దృఢంగా వస్తుంది. కాండం దృఢంగా ఉండటం వల్ల హైట్ ఎక్కువ పోదు. అది హైట్ ఎక్కువ పోవటం వల్ల ఏంటి, గడ్డి అలాంటివి ఎక్కువ వస్తాయి, నో డౌట్. కానీ హైట్ పోవటం కంటే మనకు ముందు ఏదైనా ఇల్లు కట్టామనుకోండి ఆ బేస్మెంట్ అనేది అంటే పునాది అనేది గట్టిగా ఉండాలి, ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ గట్టి లేకపోతే కష్టం కదా. దీనికి కూడా మనం ఇవ్వాల్సిన పదార్థాలు కరెక్ట్ గా ఇస్తే, మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఎరువులు పోసాం, ఇంతకుముందు మనం చూసాం, షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు కూడా అక్కడ ఎరువులు ఏమేమి మిశ్రమాలు కలుపుతున్నామో కూడా మీరు చూసారు, సూక్ష్మ పోషకాలు అన్ని. ఈ ఎరువులు పోయక ముందే మైకోరైజా ఒకటి, వేప పిండి, ఆముదం పిండి, ఇంకపోతే ట్రైకోడర్మా, సుడోమోనాసు, పల్విక్ యాసిడ్, సీవీడు, హ్యూమిక్ యాసిడ్, ఇవన్నీ మిక్చర్స్ అంటే ఒక 10 మిక్చర్స్ కలిపి ఒక్కో చెట్టుకు పోసాం. అది కొంచెం లాస్ట్కి వెళ్తే అక్కడ ఈ ఎరువు ఎక్కడైతే అప్లై చేయలేదో అవి కనపడతాయి మనకి డైరెక్ట్. తేడా ఏందో తెలిసిపోద్ది, ఆ తేడా తెలిసిపోద్ది. మొక్కలు కాదండి, ఇప్పుడు మొక్కలకి మేము పోస్తున్నామా పోయట్లేదా అనేది ఇప్పుడు ఈ ఎరువు పోసాం కదా, ఈ ఎరువు కంటే ముందు అవి పోసాం, ఇప్పుడు పోసి అక్కడ ఉన్నాయి, అక్కడ మనం చూద్దాం, అర్థమవుతుంది అనమాట. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు దానికి దీనికి తేడా చాలా ఉంటుంది. ఈల్డింగ్ కొంచెం తగ్గొచ్చు, అది సేంద్రియ పద్ధతిలో. ఈల్డింగ్ తగ్గినా గానీ కాయ సైజ్ మంచిగా ఉంటుంది, చూడడానికి నిగనిగలాడుతూ ఉంటుంది, కలర్ బాగా ఉంటుంది అనమాట. అందువల్ల మనం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తే మనుషులకి ఈ రోజున హాస్పిటల్కి ఎక్కువ వెళ్లే పని ఉంటుంది. టేస్ట్ లో ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా దానికి దీనికి? చాలా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు కొంతమంది టేస్ట్ చూశారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రైతులు ఉన్నారు, ఆ తర్వాత మనం ఆ రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్తారు. ప్లస్ మా పనిచేసే వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళైనా రైతులైనా ఈ కాయ టేస్ట్ చూశారు కదా, కాయ ఎలా ఉంది అనేది, స్వీట్నెస్ ఎలా ఉంది అనేది వాళ్ళు పూర్తిగా చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుంది. ఎకరానికి గానీ ఎన్ని పూలు పట్టాయండి? ఇది ఎకరానికి వచ్చేసి 400 పోల్స్ పట్టినాయండి ట్రెల్లిస్ విధానంలో. ఇంతవరకు 4 acres లో దాదాపు 1800 వేసాం, అంటే 350. ఎకరానికి ఎన్ని పోల్లు పడతాయి, అవి సైజులు కూడా ఎలా చేసుకుంటారు మీరు? ఎకరానికి 380 పోల్స్ పట్టినాయండి దీనికి. అయితే ఈ పోల్స్ కూడా మామూలుగా అందరు ఏం చేస్తారంటే 4x4 తయారు చేస్తారు. మేము ఆ విధంగా కాకుండా 5x5. ఇక్కడ ఒకసారి పోల్ చూడండి, 5x5 ఇది. దీని లోపల కూడా జిగ్జాగ్ మెథడ్ లో యూజ్ చేసాం అనమాట. ఐరన్ హైదరాబాద్ నుంచి హోల్సేల్ షాప్ నుంచి తీసుకున్నాం అనమాట, హోల్సేల్ డీలర్ నుంచి డైరెక్ట్ వచ్చినాయి. సో ఇప్పటికైనా మనకి ఇంకా ఉన్నాయి శాంపిల్ చూస్తానంటే మీరు. ఈ లోపల 5 వేసామండి, ఇది ఐరన్. ఆ తర్వాత సిమెంటు, కాంక్రీటు, లైట్ గా డస్ట్, అంతే, ఎక్కువ కాదు. అది వేసి మధ్యప్రదేశ్ నుంచి సందీప్ అనే ఒక టీం వచ్చిందండి, చాలా మంచిగా తయారు చేశారు. మేము దీన్ని శాంపిల్ గా ఇంత హైట్ నుంచి, అంటే 4 feet హైట్ నుంచి ఒక 4 సార్లు పడేసి చూసాం స్తంభాన్ని. ఒక్క స్తంభం కూడా ఇరగలేదండి దాంట్లో. చాలా బాగున్నాయి, నాణ్యత బాగుంది. ఇప్పటికైనా కొన్ని స్తంభాలు ఉన్నాయి కదా, మనం నిలబెట్టి 2 సార్లు ఇసిరేసి చూడండి, క్రాక్ కూడా రాదు. ఇంత స్టాండర్డ్ గా తయారు చేశారు. ఒక స్తంభానికి ఎంత ఖర్చు అయిందండి? దాదాపు 750 ఆ ప్రాంతాల్లో అయిందండి. అవునండి, ఒక్కో స్తంభానికి. అంటే అయిన ఖర్చు బయట కొంటే చాలా చీప్ లో వస్తాయండి, 500 లో వస్తాయి. కానీ ఏంటంటే మనకు లాంగ్ స్టాండింగ్ కావాలి. ఈ పంట ఏంటంటే మనం ఒక 40 సంవత్సరాల దాకా ఉంటుంది, 35 to 40 years ఉంటది అనుకున్నాం. అందుకని లాంగ్ స్టాండింగ్ లో కొంచెం డబ్బులు ఖర్చు అయినా మంచిదే అని చెప్పి ఈ విధంగా పోల్స్ ఉండేటట్టు తయారు చేయించాం. జనరల్ గా 7 feet అలా పెడతారు కదా, పెట్టకుండా మనం 10 feet పెట్టాం. ఇది డబుల్ ట్రెల్లిస్ అండి. కొంత
ఒక 14 లైన్స్ ట్రైల్ వేసాను అనమాట. డబుల్ ట్రెల్లిస్ ఎలా ఉంటుంది, ట్రెల్లిస్ సింగిల్ అదనమాట. ఓకే. ఆ పక్కన డబుల్ ట్రెల్లిస్ అంటే మనం సింగిల్ ట్రెల్లిస్ అంటే ఇప్పుడు ఇలా వచ్చినాయి అనుకోండి బ్రాంచెస్, సగం బ్రాంచెస్ మనం తర్వాత కట్ చేయాలి కదా. అవును. కట్ చేయకుండా ఏ బ్రాంచెస్ ని కొన్ని పైకి కొన్ని కింద పంపించాం అనుకోండి, డబుల్ ఇన్కమ్ వస్తుంది. అందువల్ల అన్నమాట. అసలు ట్రెల్లిస్ కి ఈ రింగు పోలు విధానానికి తేడా ఏంటి అసలు? ఆ రింగ్ పోల్ విధానం అంటే మనం అదే ఎకరం పొలం ఉంటుందండి, ఎకరం పొలంలో 2000 మొక్కలు వేస్తాం. అవును. అదే ఇదే ఎకరం పొలంలో 4000 నుంచి 8000 వరకు వేస్తారు. అంటే రైతుల్ని బట్టి దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువ వస్తుంది. మేము 5800 వేసాం ఎకరానికి. డబుల్ ఇన్కమ్ వస్తుంది, డబుల్ గా త్రిబుల్ వస్తుంది. కానీ చెట్టు పెరుగుదలలో తేడా ఉంటుందా ఏమన్నా? ఏమి తేడా ఉండదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పోల్ ఉందండి, ఈ పోల్కి చుట్టూ 4 పక్కల 4 మొక్కలు పెడతారండి. మనం పెట్టినంత డిస్టెన్స్ కూడా ఉండదు, జస్ట్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఒక్కోదానికి. ఏది డిస్టెన్స్, హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లో ఒక్కోటి 4 మొక్కలు ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చేసి ఇట్లా గుమ్మటం లాగా మనకి కనిపిస్తాయి. కానీ దానికంటే ఇదే మంచిది, స్ప్రేయింగ్ కూడా మంచిది అనమాట. కొంతమంది ఏమంటారంటే అదైతే మంచి గాలి తోలుతుంది అంటారు. ఇది అటు ఇటు గాలి తోలుతుంది, సూర్యరశ్మి కూడా బాగుంటుంది దీనికి. ఎట్లా అంటే మార్నింగ్ టైంలో ఇటు నుంచి సూర్యుడు వస్తాడు, ఈవినింగ్ టైంలో ఇటు నుంచి వస్తాడు. అదే ఇటు వేయకూడదు మళ్ళా ఈ మొక్కలు. ఇది తూర్పు పడమర వేయకూడదు, ఎప్పుడు వేసినా నార్త్ సౌత్ ఇట్లా ఉండాలన్నమాట. ఈ ఫేసింగ్ లో అయితే బాగుంటుంది, రెండు వైపులా సూర్యరశ్మి పడుతుంది. అవునండి. అయితే ఇది పరిస్థితి. అంటే శ్రీనివాస్ గారు తన అభిప్రాయాలు చెప్పాడు. తను సుమారుగా ప్రొఫెసర్ గా పనిచేసి ఒక 4 సంవత్సరాలు అయింది ఇండియాకి వచ్చి. తను ఇంగ్లీష్ వర్డ్ క్రియేటర్ గా కూడా తనకు చాలా అవార్డులు కూడా రావడం జరిగింది. సార్ ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే సారు ప్రొఫెసర్ గా పనిచేసి అగ్రికల్చర్ అంటే బేసిక్ గా వాళ్ళ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఆ మూలాల్ని మర్చిపోలేదు సారు. సో తను ఇండియాకి రాగానే వెంటనే ఒక 1 year ఆగి ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద దృష్టి సారించారు. సుమారుగా 4 ఎకరాల్లో 18 రకాల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టడం అంటే నాటే పాసిబుల్. నేను ఇన్ని డ్రాగన్ ఫ్రూట్ తోటలు చూశాను, కానీ ఇన్ని వెరైటీలు సాగు చేయడం సార్ని మాత్రమే చూశాను.